హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం శ్రీరామనవమి రోజున చేసే ప్రసాదాలు చలిమిడి, వడపప్పు, అలాగే పానకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా వడపప్పు కోసం అరకప్పు పెసరపప్పుని ఒక గిన్నెలోకి వేసేసుకుని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి అరకప్పు నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పానకం కోసం మరొక గిన్నెలో 1/2 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. బెల్లాన్ని బాగా సన్నగా తురుముకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇలా బెల్లంలో నీళ్లు పోసి కొంచెం కలిపేసి పక్కన పెట్టేశారంటే బెల్లం త్వరగా కరుగుతుంది. ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చలిమిడి కోసం ఒక గిన్నెలో సన్నగా తురిమిన 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్లు పోసి కలుపుకోవాలి. చలిమిడిలో ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోయకూడదండి, కొంచెం కొంచెం పోసుకుంటూ చలిమిడి కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను 1 టేబుల్ స్పూన్ నీళ్లు పోసి 5 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తున్నాను. 5 నిమిషాల తర్వాత ఇందులో అరకప్పు బియ్యపిండి వేసుకోవాలి. ఇది పొడి బియ్యపిండి అండి. మీరు తడిపిండితో కూడా ఈ చలిమిడిని చేసుకోవచ్చు. పొడిపిండికి అయితే కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి, తడిపిండికి అయితే కొంచెం తక్కువ నీళ్ళు పడతాయి. ఈ విధంగా స్పూన్తో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఈ చలిమిడిని కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే బెల్లం చక్కగా కరిగి ఒక ముద్దలాగా అవుతుంది. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ముద్దలాగా చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, అలాగే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి వేయడం వల్ల కమ్మటి వాసన, రుచి ఉంటుందండి చలిమిడికి. మీరు నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. మధ్యలో ఈ విధంగా బెల్లం గడ్డలు ఉంటే చేత్తో నలిపేసుకోండి. మన ఛానల్లో ఇంకా సారె కోసం చేస్తారు కదండి చలిమిడి, బెల్లంతో చేసే చలిమిడి, అలాగే పంచదారతో చేసే చలిమిడి 2 కూడా ఉన్నాయి. కావాలంటే ఒకసారి చూడండి. ఈ పచ్చి చలిమిడి రెడీ అయిపోయింది. అలాగే మనం పానకం కోసం బెల్లంలో నీళ్లు పోసి పక్కన పెట్టాం కదా, బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని ఒక కుండలోకి పోసేసుకోండి. మీకు నలకలు ఉన్నాయి అనిపిస్తే ఫిల్టర్ చేసుకోండి. ఈ పానకంలోకి 20 నుంచి 25 వరకు మిరియాలు, అలాగే 2 యాలకులు వేసి పొడి చేసుకోవాలి. మిరియాల పొడి ఇంకా యాలకుల పొడిని విడివిడిగా వేసుకునే కంటే కూడా ఈ విధంగా 2 కలిపి దంచి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని బెల్లం నీళ్ళలోకి వేసేసుకోవాలి. మీకు ఘాటుగా కావాలనుకుంటే మొత్తం వేసేసుకోండి, అంత ఘాటు వద్దనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే నేను ఇందులో మరొక 1/2 కప్పు వరకు నీళ్లు పోస్తున్నాను. మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా కొంచెం నీళ్లు ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకుని ఒక తులసాకు వేసుకోవాలి. అంతేనండి, పానకం కూడా రెడీ అయిపోయింది. ఇవన్నీ చేసేలోపు పెసరపప్పు కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. ఇందులో ఇంకా నీళ్ళు ఏమైనా ఉంటే వంపేసుకోండి. ఈ వడపప్పుని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా చేస్తారు. ఈ పప్పుని చిన్న బెల్లం ముక్క వేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ నానబెట్టుకున్న పెసరపప్పులో చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన మామిడికాయ తురుము సన్నగా తురుముకొని వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి. పచ్చిమిర్చికి బదులుగా మీరు మిరియాల పొడైనా వేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో వడపప్పుని ఈ విధంగా చేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, శ్రీరామనవమి ప్రసాదాలు చలిమిడి, వడపప్పు, పానకం రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ నవమి రోజున ఇలా ప్రసాదాలు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.